మన హైదరాబాద్లో ఇప్పుడు ప్రధాన అంశాలు. కోహెడాలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మాణం. హైదరాబాద్కు మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఈ నెల 11న సనత్ నగర్ టీమ్స్ ప్రారంభం. నైరుతికి ముందే నగరాన్ని పలకరించిన తొలకరి. పలు ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షం. హైదరాబాద్లో మహిళల కోసం స్త్రీ రైడ్ ప్రారంభం. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న డీజీపీ. జవహర్ నగర్ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు. టెక్నాలజీతో దొంగల ఆటకట్టు, పూర్తి సొత్తు రికవరీ. బాచుపల్లిలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు. ప్రారంభానికి సిద్ధమైన ఫ్లైఓవర్. హైదరాబాద్ శివారు బాహ్య వలయ రహదారి పక్కన కోహెడాలో అంతర్జాతీయ సమీకృత మార్కెట్ కొలువు తీరబోతోంది. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక హంగులతో అంతర్జాతీయ మార్కెట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మొత్తం 3,387 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు 3 ఏళ్ల వ్యవధిలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ సమీకృత మార్కెట్ రూపకల్పన చేసినందున పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, డైరీ, ఫ్రోజెన్, చేపలు, మాంసం వంటి మార్కెట్లు ఇక్కడ రాబోతున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. తస్మై శ్రీ గురవే నమః. తచ్చయోరావృణీమహే రస్తునః. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చిగాతు భేషజం. చన్నా అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి. నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే తొలకరి నగరాన్ని పలకరించింది. నగరంలోని ప్రాంతాల్లో కురిసిన వర్షం ఇప్పటి వరకు భానుడి బగబగలతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం కలిగించింది. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా భానుడి ఉగ్రరూపం, ఉక్కుపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, నగర ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. నగరంలోని మెహదీపట్నం, విజయనగర్ కాలనీ, మాసబ్ ట్యాంక్తో పాటు పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం నమోదైంది. ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నెమ్మదించింది. ముఖ్యంగా మెహదీపట్నం జంక్షన్, మాసబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీ ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచింది. అటు గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, చందానగర్, లింగంపల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, కూకట్పల్లి, షేక్పేట, కాజాగూడ, కుత్బుల్లాపూర్, బాలానగర్, కోంపల్లి, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో జోరువాన కురిసింది. గాజుల రామారం, బహదూర్పల్లి, గండిమైసమ్మ, మల్లంపేట, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, యూసఫ్గూడలో వర్షం దంచికొట్టింది. ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, రాయదుర్గం, ఉప్పరపల్లి జోరువాన కురిసింది. భారీ వర్షంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం సనత్ నగర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్ ఆసుపత్రి ఈ నెల 11న ప్రారంభం కానుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఆసుపత్రి ప్రారంభానికి ముందు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టిమ్స్ ఆసుపత్రిలోని ఐసీయూ, అత్యవసర విభాగాలు, వార్డులు తదితర విభాగాలను సందర్శించారు. ఈ ప్రారంభోత్సవానికి ముందే మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఆసుపత్రి ప్రధాన వైద్య సేవలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. సనత్ నగర్ అంటే ప్రత్యేకంగా కార్డియాలజీకి సంబంధించి ట్రాన్స్ప్లాంట్కు సంబంధించి రాష్ట్రంలో కార్డియాలజీ అంటే సనత్ నగర్, నిమ్స్ అంటే దీనికి స్పెషాలిటీ. సో ఆ రకంగా దీన్ని రూపకల్పన చేసినాము. ఇది స్ట్రెంథెన్ చేయాలంటే ఇవన్నీ కూడా చేపట్టాలి. ఆ దిశగా మేము ముందుకు పోతున్నాము. సీఎం గారు 10th or 11th ఇనాగరేషన్ వస్తారు. గవర్నమెంట్ సెక్టార్లో మొదటిసారి మీకు ఎంఆర్ఐ, టెస్లా 3, అదే రకంగా సిటీ స్కాన్ 128 స్లైసెస్, ఇవంతా మోడర్న్ రేడియాలజికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చిన్న చిన్న కష్టాలకు వెనుకడుగేయకుండా మహిళలు ముందుకు వచ్చి పురుషులతో సమానంగా పనిచేయాలని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సూచించారు. మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా స్టాండ్ విత్ హర్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. శ్రీరైడ్ పేరుతో అంబర్పేట్ పోలీస్ లైన్లో ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ అందించారు. 2-వీలర్, 3-వీలర్ డ్రైవింగ్ నైపుణ్యాల్లో మహిళలకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న 55 మంది మహిళలకు ఆయన డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సురక్షిత రవాణా సేవలు అందించడమే శ్రీరైడ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డీజీపీ వివరించారు. మహిళలపై వేధింపుల నివారణకు శ్రీరైడర్ల సేవలు ఉపయోగపడతాయన్నారు. స్వయం ఉపాధి కల్పించడం సహా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే శ్రీరైడ్ లక్ష్యమని ఆనంద్ వివరించారు. మనందరికి తెలుసు, మన ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన దేశంలో మహిళలు వారు బయటికి వెళ్లి పనిచేయాలంటే అంత సులభమైన విషయం కాదు. వారికి ముఖ్యంగా ఇంట్లో చాలా సపోర్ట్ అవసరం అవుతుంది. పెళ్ళైతే భర్త సహాయం ఆయన అర్థం చేసుకోవాలి, అన్ని విధాలుగా కోఆపరేట్ చేయాలి. అదేగా పెళ్లి కాకపోతే మళ్ళీ ఇంట్లో తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయాలి. చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఇది బాగాలేదని వదిలేసిపోవద్దు. మీరు ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో సపోర్ట్ లేకుండా ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా మాలాంటి వాళ్ళని ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అక్కడ చూసిన తర్వాత మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, చెయ్యగలుగుతాను నేను కూడా అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఏంటంటే అన్ని రంగాలలో లేడీస్ కూడా ఉండాలి. ఇప్పుడు జెంట్స్తో పాటు అన్ని రంగాలలో వీళ్ళు కూడా ఉండాలి. ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా సార్. ఇప్పుడు పని ఏదైనా పనే కదా సార్, ఇది ఇట్లా పనే కదా. షీ క్యాబ్ ఇది నాకు ఇష్టము, నాకు అవసరం, ఇష్టము అవసరం ప్లస్ 2 ఉన్నాయి. 2 years బ్యాక్ మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. అది వరకు నేను మట్టి పని చేసేదాన్ని. హైదరాబాద్లో పేదల కాలనీల్లో హైడ్రా దాడులు చేసి ఆ భూములను పేదలకు అప్పగిస్తోందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైడ్రా తమపైన దాడి చేస్తే తిప్పికొట్టామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లపై అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ సర్కారుకు ఇదే చివరి అవకాశమన్నారు. ప్రభుత్వ భూమిని రక్షించే బాధ్యత తమ పార్టీ తీసుకుంటుందన్న కవిత భూములు అమ్మితే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వాళ్ళ ఆంధ్రోలు 200 టీఎంసీలు తీసుకుపోయిన తర్వాత రేపు పొద్దున హైదరాబాద్ నగరానికి పెరుగుతున్నటువంటి భవిష్యత్ అవసరాలకి కృష్ణా నీళ్లు సరిపోవు. గోదావరి మనకు దిక్కు. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కనుక బనకచెర్ల ప్రాజెక్ట్ కానీ ఇంకో ప్రాజెక్ట్ కానీ వాళ్ళు 200 టీఎంసీలు తీసుకుపోండి అంటే గోదావరిలో మనకు అడగండి అదనంగా 200 టీఎంసీలు. హైడ్రాకు నేను ఛాలెంజ్ చేస్తాను. ఏది నాగారం మున్సిపాలిటీలో ఐకామ్ అనే సంస్థ ఉన్నది. ఇది మెగా కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆయుధాలు తయారీ చేస్తారు అక్కడ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ వచ్చింది, బాంబులు తయారు కూడా అక్కడ చేస్తా ఉన్నారు. ఈ సంస్థ మా దగ్గర ఉండేటటువంటి 2 చెరువులు, మేడిబావి, జాలుబావి అని 2 చిన్న చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువులలో ఈ సంస్థ 5 ఎకరాలు కబ్జా చేసిందని మున్సిపాలిటీ తీర్మానం అవుతుంది. ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి ఎంక్వైరీ చేస్తారు, అన్ని పేపర్లలో వస్తుంది. కానీ చర్యలు మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు. నేను మళ్ళీ అడుగుతున్న హైడ్రాని, మీకు మెగా మీద చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? నీట్ పేపర్ లీకేజీ, ఎల్పీజీ, ఇంధన ధరల పెంపు, సీబీఎస్ఈ వైఫల్యం, రూపాయి పతనంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. బషీర్బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ చేశారు. ఈ నిరసనలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన చమురు ధరలను తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు.
దోపిడీ కేసులను ఛేదించడంలో హైదరాబాద్ పోలీసులు వేగం పెంచారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ దోపిడీ కేసును 3 రోజుల్లోనే ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసులో కేవలం 72 గంటల్లోనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల రోజులు తిరగకముందే మిగిలిన నిందితులందరినీ కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మీనా, రాజేష్, కిరణ్, డానియల్ సారో అలియాస్ చాన్లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో దొంగిలించిన ఆభరణాలను 100% రికవరీ చేశారు. తాజాగా పట్టుబడిన వారిలో ముగ్గురు నేపాల్ దేశస్థులు కాగా డానియల్ సారో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కు చెందినవాడు. ప్రధాన నిందితురాలు మీనాపై 2023లో మొయినాబాద్లో ఓ దోపిడీ కేసు నమోదైనట్టు తెలిపారు. కౌకూర్లోని గోల్డ్ సెంచురీలో నివసించే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ ఇంట్లో ఈ ముఠా గత నెలలో పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడింది. వృద్ధ దంపతుల ఇంట్లో పనికి చేరిన ముఠా సభ్యులు తర్వాత పుట్టినరోజు వేడుక పేరుతో వారిని కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి 60 తులాల బంగారం, 15 కిలోల వెండి, 3000 అమెరికన్ డాలర్లను ఎత్తుకెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. అంటే తెలంగాణలో ఇలా చేయడం వల్ల మీరు తప్పించుకొని పోలేరు అన్న ఒక మెసేజ్ మనము పబ్లిక్కి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము భావించాము. అంతటితో మేము ఆగిపోలేదు. డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో ఎంటైర్ రాష్ట్రంలో ఎస్పెషలీ క్వాడ్ కమిషనరేట్స్ లిమిట్స్లో మీ సురక్ష అన్న పేరుతో ప్రతి డొమెస్టిక్ హెల్పర్స్ని ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అన్న ఒక బృహత్తర పథకము డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో మనం మొదలుపెట్టి ఉన్నాము. ఈ రోజుకి పబ్లికే స్వచ్ఛందంగా వచ్చి మా అప్లికేషన్లో 39,464 మందిని ఈరోజు వరకు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకు చెందిన టెనెంట్స్ కావచ్చు, పని చేసే వాళ్ళు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు. ప్రతి పోలీస్ ఇన్స్పెక్టరు ఈ ఎవ్రీడే ఈవినింగ్ 2 అవర్స్ మ్యాండేటెడ్గా పబ్లిక్లోకి వెళ్తున్నారు. మీరు వాలంటరీగా రిజిస్టర్ చేసుకుంటే రేపొద్దున ఈ పర్టికులర్ టెనెంట్ మీ దగ్గర ఏమైనా కేసెస్తో ఉన్నారా మేము చెప్పడానికి ఛాన్స్ వస్తుంది. హైదరాబాద్ నగరంలో రేసింగ్ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతుంది. బైక్, కార్లతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ యువత తమ ప్రాణాలను రిస్కులో పెట్టడంతో పాటు ఎదుట వచ్చే వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి యువకులు బైక్ రేసింగ్ చేస్తూ హల్చల్ చేయడం పెరుగుతున్న రేసింగ్ సంస్కృతికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో రేసింగ్ స్టంట్లు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని డీసీపీ రితిరాజ్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో రాత్రివేళ బైక్ రేసింగ్ చేస్తూ పట్టుపడ్డ వాహనాల్ని సీజ్ చేశారు. రాత్రి గస్తీ నిర్వహిస్తూ డ్రోన్ కెమెరాల సాయంతో బైక్ రేసర్ల ఆట కట్టిస్తున్నట్లు రితిరాజ్ చెప్పారు. మన పోలీస్ ఆఫీసర్స్కి మొబైల్లో పెట్టి మేము నాకాబందీ చేస్తాము. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 11 to 2 o'clock అనేది ఖచ్చితంగా గట్టిగా మన వాళ్ళు ఎన్ఫోర్స్ చేసేస్తారు. స్టంట్ చేసి ఒక ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసి వేరే పబ్లిక్కి ఇబ్బంది పెట్టి ఫుట్పాత్లో ఉన్న పర్సన్స్కి, రోడ్ మీద పెడెస్ట్రియన్స్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఎవరు చేస్తారు వాళ్ళు మీద మేము యాక్షన్ తీసుకుంటాము. ఒక బండి ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసింది, కానీ దీనికి ఇప్పుడు ప్రెస్లో ఏం వచ్చింది, ఓన్లీ ఇది ఆ బండికి పట్టుకొని తర్వాత ఏం జరిగింది, కానీ ఆ బండిది 15-20 minutes నుంచి బిహేవియర్ ఎలా ఉంది రోడ్ మీద, ఎంత ర్యాష్గా వాళ్ళు డ్రైవ్ చేశారు, ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారు, జామ్ క్రియేట్ చేశారు, అది బయటికి రాలేదు. అందుకే ఇప్పటి నుంచి మేము అన్ని డ్రోన్స్ యూజ్ చేసి అన్ని ఫీడ్ మానిటర్ చేస్తాము. అండ్ ఏమీ ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ ఆ ఫీడ్ కూడా పబ్లిక్కి రిలీజ్ అవుతుంది. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈగల్ ఫోర్స్ హైదరాబాద్లో విస్తృత దాడులు చేస్తోంది. ఈ మేరకు గంజాయి తీసుకుని ఇబ్బంది కలిగిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ పరిసరాల్లో ఈగల్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఆయా ప్రాంతాల్లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అర్బాజ్ బాక్లీ, హసన్ బిన్, నోమన్ ఖాన్, శక్తి తరుణ్, గంగేష్ కుమార్కి పాజిటివ్గా తేలింది. ఈ 5గురిని అదుపులోకి తీసుకుని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. హైదరాబాద్లో పాన్ షాపుల ద్వారా గంజాయి సరఫరా అవుతున్నట్టు ఫిర్యాదులు అందగా జగద్గిరిగుట్టలోని పాన్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై షేక్ అహ్మద్, షేక్ అవీజుద్దీన్ని అరెస్ట్ చేశారు. గంజాయి స్వీకరిస్తున్న మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏ దుకాణంలోనైనా గంజాయి, మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఈగల్ పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1908కి సమాచారం ఇవ్వాలని సూచించారు.
మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8న అస్తమా వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈ నెల 8న రాత్రి 9 గంటలకు ప్రసాదం పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఈ ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లతో తొక్కిసలాట జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కామన్ గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తీ 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా ఎవరైనా అలసత్వంగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వ అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలు 5 అంతస్తుల నుంచి లిఫ్ట్ గుంతలో పడి మృతి చెందింది. ఆమె చేతిలో ఉన్న 7 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన హైదరాబాద్లోని ఆనంద్ నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో జరిగింది. కుమార్తె, మనవడితో పాటు 65 ఏళ్ల తల్లి 4వ అంతస్తులో నివాసముంటోంది. నిన్న సాయంత్రం మనవడితో పాటు 5వ అంతస్తుకు వెళ్లింది. తిరిగి కిందకు వచ్చే క్రమంలో అవగాహన లేక లిఫ్ట్ క్యాబిన్ రాకముందే డోర్ తెరిచేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా తలుపులు తెరుచుకోగా మనవడు సహా ఆమె కింద పడ్డారు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.